శాంతి స్వరూప్ భట్నాగర్ ఫిబ్రవరి 21, 1894, జనవరి 1, 1955 ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ను భారత పరిశోధనశాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటిష్ ఇండియాలోని షాపూర్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉందిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవాడు. వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది. భారత స్వాతంత్ర్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు. మన దేశంలో మొత్తం 12 పరిశోధనశాలలను ఈయన స్థాపించాడు. ఈతని జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. శాంతి స్వరూప్ భట్నాగర్ గురించి తెలియని వారుండరు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR వారు ఏటేటా ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి ఈయన గౌరవార్థం ఏర్పరచినదే. భారతదేశం నిండుగా గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడు భట్నాగర్. ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న షాపూర్లో 1894 ఫిబ్రవరి 21న భట్నాగర్ జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో తన తాతగారింట పెరిగాడు. వాళ్ల తాత ఓ పెద్ద ఇంజనీరు. చిన్ననాటి నుండి సాహిత్యమన్నా, విజ్ఞాన శాస్త్రమన్నా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. కవిత్వంలో మంచి ప్రవేశముండేది. ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న రావల్పిండి ప్రాంతంలో ఒక బ్రిటిష్ కంపెనీ చమురు అన్వేషణ కార్యక్రమం చేపట్టిన రోజుల్లో ఒక సమస్య ఎదురైంది. చమురు ఉన్న ప్రాంతం బురదమయంగా ఉండేది. పైగా డ్రిల్ చేసిన బురద ఉప్పునీటితో కలిసి గట్టిగా రాయిలాగా మారి డ్రిల్లింగ్కు అంతరాయం కలిగించేది. ఒక దశలో పని పూర్తిగా ఆగిపోయేది. అప్పుడు కంపెనీవారు భట్నాగర్ను సలహా కోసం ఆశ్రయించారు. ఎమల్షన్ కొల్లాయిడ్లతో పరిశోధనలు చేసి 1921లో లండన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా తీసుకున్న భట్నాగర్ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి అతి సులభమైన, చవకైన పరిష్కారాన్ని సూచించాడు. డ్రిల్ చేసిన బురదకు జిగురు కలపమని సలహా ఇచ్చాడు. జిగురు కలిపిన బురదకు స్నిగ్ధత వస్కోసటీ తక్కువై గట్టిపడకుండా ఉండటంతో బ్రిటిష్ కంపెనీ కొన్ని లక్షల రూపాయల నష్టం నుండి బయటపడింది. వెంటనే కంపెనీ వారు ఆయనకు 150,000 రూపాయలు బహుకరించారు. ఆ సొమ్మున లాహోరు యూనివర్సిటీకి చమురు పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చాడు. చూశారా భట్నాగర్ ఔదార్యం. భట్నాగర్ చమురు పరిశోధనాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మైనాన్ని వాసన లేకుండా ఎలా రూపొందించాలో ఈయన తెలియచేశాడు. కిరోసిన్ను శుద్ధి చేయడం, వెలుగును ఎక్కువ చేయటం, ఆదా చేయడం గురించి భట్నాగర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. పెట్రోలియం నుండి విడుదలయ్యే వ్యర్థ పదార్థాలను చమురు పరిశ్రమలో ఎలా ఉపయోగించాలో ఈయన పరిశోధించాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఈయన CSIRకు డైరెక్టర్ అయ్యాడు. భట్నాగర్ చమురు పరిశోధనల్లో మునిగి తేలుతున్న మాగ్నెటోకెమిస్ట్రీ మీద కూడా దృష్టి నిలిపేవాడు. ఈ సమయంలోనే ఆయన వ్యర్థ పదార్థాల నుండి ప్లాస్టిక్స్ చేయడం, రబ్బరు వస్తువులను రూపొందించడం వంటి పరిశోధనలను ముమ్మరం చేశాడు. 1943లో ఈయనను ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఫార్ గా ఎన్నుకున్నారు. నువ్వు పనిచేయడమే కాదు, పనిచేసే అవకాశాలు కల్పించు అనే సిద్ధాంతాన్ని నమ్మే భట్నాగర్ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో 12 పరిశోధనా శాలలను స్థాపించారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చి చమురు పరిశోధనా వనరులను అభివృద్ధి చేశాడు. ఈనాడు మనదేశంలో చమురు వనరులు, చమురు నిక్షేప స్థావరాలు, అణుఖనిజ పరిశ్రమలు అభివృద్ధి చెందాయంటే అది భట్నాగర్ కృషే అని చెప్పాలి. వీరు 1955 జనవరి 1 తేదీన మరణించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు కనబరిచిన ప్రతిభకు నిదర్శనంగా, ఆయా రంగాలకు వారు అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతి ఏడాది ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు భారత శాస్త్ర రంగంలో అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. 2010 సం ప్రఖ్యాతిగాంచిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలకు 11 మంది శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. CSIR ఫౌండేషన్ డే వార్షికోత్సవంలో శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ సమక్షంలో CSIR డైరెక్టర్ జనరల్ సమీర్ బ్రహ్మచారి పురస్కార విజేతల 2010 సంవత్సరానికి పేర్లు ప్రకటించారు. ఆ వివరాలు: గణిత శాస్త్రంలో మహాన్ మహారాజ్ రామకృష్ణ మిషన్కు చెందిన వివేకానంద యూనివర్సిటీ హౌరా, పలాష్ కుమార్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, కోల్కతా జీవశాస్త్రంలో అమిత్ ప్రకాష్ శర్మ, ఇంటర్నేషనల్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ ఢిల్లీ రాజన్ శంకర్ నారాయణన్, CCMB హైదరాబాద్ రసాయన శాస్త్రంలో బాలసుబ్రమణియన్ సుందరం,
జవహరలాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరు గరికపాటి నరహరి శాస్త్రి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ భౌతిక శాస్త్రంలో షిరాజ్ మిన్వల్లా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై వైద్య శాస్త్రంలో కె నారాయణస్వామి బాలాజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇంజనీరింగ్లో శిరీషెందు దే ఐఐటి ఖరగ్పూర్ ఉపద్రష్ట రామమూర్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎర్త్ సైన్స్లో శంకర్ దొరైస్వామి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవా ఈ పురస్కారం కింద విజేతలకు ప్రధాని మన్మోహన్ సింగ్ 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రదానం చేస్తారు.